అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం అన్యుల వలె విస్తారమైన మాటలు వచింపవద్దు అనే మాటని జ్ఞాపకం చేసుకొని ఉదయకాలమందు దేవుణ్ణి స్తుతిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో యేసు ప్రభు మనకిచ్చిన ఆజ్ఞలు అనే అంశాన్ని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు అనేక బోధలు, అనేక మాటలు, అనేక ప్రసంగాలు, అనేక ఆజ్ఞలు, అనేక హెచ్చరికలు, అనేక జాగ్రత్తలు తాను నమ్ముకున్న బిడ్డలకి ఆయన తెలియచేశారు. అవన్నీ పరిశుద్ధ గ్రంథములో ముద్రించబడి నేటి ప్రస్తుత తరానికి మనకు అందుబాటైన భాషలో అవి మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక మాట మనం ఈ ఉదయకాలం ముందు మనం జ్ఞాపకం చేసుకుంటుంది, అన్యుల వలె విస్తారమైన మాటలు వచింపవద్దు అనే మాటని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మొదటి వచనంలో మనం చూసినట్లయితే, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఈ మాటలు ఎప్పుడు చెప్పారు అంటే, యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్పారు. 5వ అధ్యాయం ఆరంభంలో మన ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఆ జన సమూహములను చూచి అనే మాటను చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ జన సమూహాలు ఉంటాయి. యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ జనులు అనేకులుగా విస్తారంగా ఆయన దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆయన చెప్పే బోధలను బట్టి, ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, ఆయన ఇచ్చే స్వస్థతను బట్టి, ఆయన ఇచ్చే శారీరక ఆహారాన్ని బట్టి, ఆయన ఇచ్చే ఓదార్పును బట్టి అనేక విధాలుగా మానవులకి లాభం చేకూరుతుంది. కాబట్టి స్వస్థతను అందుతుంది. కాబట్టి యేసు ప్రభువారు ఎక్కడుంటే అక్కడికి జనసమూహములుగా తరలి వస్తూ ఉంటారు. అదే జనసమూహములు తరలి వస్తున్న సందర్భంలో యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో మాటలనే మనం జ్ఞాపకం చేసుకున్నాం. అత్యుత్తమైన బోధల్లో, అత్యుత్తమైన ఆజ్ఞల్లో ఇదొక బోధగా మనం పరిగణించవచ్చు. అలా ఆయన 5వ అధ్యాయంలో ప్రారంభించుకుంటూ 6వ అధ్యాయంలోకి వచ్చి, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అని చెప్పుకుంటూ 5వ వచనంలోకి వచ్చేసరికి ఆయన ప్రార్థన చేసే విధానాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రార్థన ఎలా చేయాలి, ఎక్కడి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనే మాటలు 5వ వచనం, 6వ వచనం నుంచి 7, 8 వచనాలు మనం చదువుకోవచ్చు. అయితే ఈ ఉదయకాలం ముందు మనం చదువుకుంటున్న మాట, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అనే మాట వరుస క్రమంలో వస్తూ ఉండగా 7వ వచనములో మనం ఈ మాటని గ్రహించవచ్చు. అన్ని జనులు ఏం చేస్తారు? వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. వ్యర్థమనగా ఏంటి? ఉపయోగము లేనిది, పనికి మాలినది, ఎవరికి ప్రయోజనము లేని మాటల్ని వ్యర్థము అంటారు. మన శరీరంలోంచి వ్యర్థాలు వస్తూ ఉంటాయి, అది మనకు అవసరము లేదు. ఆ వ్యర్థమైన పదార్థాలు మన శరీరంలో ఉంటే అది మన శరీరానికి హాని. కాబట్టి వ్యర్థమైనవి మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతాయి. మన ఇంట్లో కూడా వ్యర్థమైనవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటిని మనం చెత్తలో, డస్ట్బిన్లో వేస్తాం. అది అక్కడే ఉంటే అది చాలా ప్రమాదం, ఆరోగ్యానికి ప్రమాదం, అక్కడ ఉంటున్న ఆ ప్రాంతానికి ప్రమాదం. కాబట్టి వ్యర్థమైనవి ఇంటి నుంచి బయటికి తీసివేస్తారు. వ్యర్థాలు ఎక్కడున్నాయో అక్కడ మురికి, వ్యర్థాలు ఎక్కడున్నాయో అక్కడ అనారోగ్యం, వ్యర్థాలు ఎక్కడున్నాయో అక్కడ అస్వస్థత, వ్యర్థాలు ఎక్కడున్నాయో అక్కడ పతనం, వ్యర్థాలు ఎక్కడున్నాయో అది నాశనానికి గుర్తుగా ఉంది. దేవుడు చెప్తున్న మాట, వ్యర్థమైన మాటలు వచింపవద్దు, వ్యర్థమైన మాటలు పలుకవద్దు, వ్యర్థమైన మాటలు నీ దగ్గర నుంచి రావద్దు. అవి చేసేది ఎవరంటే అన్ని జనులు, ప్రభువుని నమ్మని వారు, సత్య మార్గాన్ని తెలియని వారు. ఈ మాట యేసు ప్రభువారు చెప్తున్నారు. ఎప్పుడు వ్యర్థమైన మాటలు పలకద్దంటున్నారు అంటే, ప్రార్థన చేసేటప్పుడు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు గొప్ప గొప్ప పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది వింటూ ఉంటారు కాబట్టి ఆ వినే వాళ్ళకి వినుసొంపుగా ఉండాలని,
వినేవాళ్ళు కూడా అబ్బా ఆ సహోదరుడు చాలా బాగా ప్రార్థన చేస్తాడు, ఆయన ఉపయోగించిన పదజాలము, ఆయన వాడిన భాష, ఆయన చేసే విధానం అని చూసి అందరి దృష్టిలో గొప్పగా రావాలని చెప్పి అవసరమైనవి అనవసరమైనవి తేడా గుర్తించకుండా అనవసరమైనవన్నీ ప్రార్థనలో ఏ ఉద్దేశం కోసం మనం ప్రార్థన చేయమని అడిగారో ఆ ఉద్దేశం కోసమే మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఆహారం కోసం ప్రార్థన చేయమంటే ఆహారం కోసం ప్రార్థన చేస్తే అది సమయోచితంగా మనం ప్రార్థన చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ ఆరంభ కూడి గురించి ప్రార్థన చేయమంటే దానికి సందర్భంగా మనం ప్రార్థన చేస్తే అది సమయోచితం. ముగింపు ప్రార్థన కింద చేయమంటే ఆ జరిగిందంతా జ్ఞాపకం చేసుకుంటూ ముగింపుగా చేస్తే అది సమయోచితం. కానీ కొంతమంది విస్తారముగా ప్రార్థన చేస్తారు. ఎక్కువసేపు వాళ్ళు కనిపించాలని, ఎక్కువసేపు ప్రజల ముందు ఉండాలని, ఎక్కువసేపు మైక్లో మాట్లాడాలని, వీళ్ళు మాట్లాడే మాటలు అనేక మంది విని వాళ్ళు గొప్పగా అవ్వాలని, ఎక్కువసేపు ఉండాలి అనే ఉద్దేశంతో విస్తారముగా మాట్లాడతారు. ఆ విస్తారమైన మాటల్లో వ్యర్థమైన మాటలు ఉంటాయి. అదే యేసు ప్రభు వారు కొండ మీద తను చేసిన ప్రసంగము, అనేక మంది వేల కొలది జనసమూహము ఆయన బోధలు వినటానికి చేరువచ్చినప్పుడు ఆయన అనేక వాటిని ప్రసంగిస్తూ చెబుతూ తన బిడ్డలకు ఆయన చెప్తున్న మాట, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వ్యర్థమైన మాటలు పలుకవద్దు, వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన, దాని కొనసాగింపుగా దేవుడు అక్కడితోనే ఆ మాటను ముగించలేదు, కానీ వ్యర్థమైన మాటలు పలకవద్దు అని చెబుతూనే కొనసాగింపుగా విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అంటే ప్రార్థన చేసేవారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, మనల్ని అందరినీ సృష్టించింది ఆయనే కాబట్టి మనం ఏ విధంగా మన మనసులు ఆలోచిస్తే ఆయనకి తెలుసు. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడేమో, విస్తారంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడేమో, అన్వేషమైన భాషలన్నీ మాట్లాడితే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడేమో, ఇదే నిజమైన ప్రార్థనేమో అనుకొని విస్తారంగా వ్యర్థమైన మాటలు చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా మీరు తలంచవద్దు అని దేవుడు తన బిడ్డలకి చెప్తూ ఉన్నాడు. ఎంత చక్కని లేఖన భాగములు, అర్థమయ్యే రీతిలో. ఇందులో అర్థం కాని మాటలు ఏమీ లేదు. ఏం చెప్తున్నాడు దేవుడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు, అంతేకాదు విస్తరించి మాట్లాడొద్దు. అలా చేస్తే మీ ప్రార్థన ఆలకించబడుతుందని మీరు తలంచవద్దు. ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన మనకు బోధించాడు. అందరికీ అర్థమైన రీతిలో మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఇచ్చిన ఆజ్ఞలు చేయకపోవటమే పాపం. విశ్వాసులు ఈ రోజున దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఎక్కడ పాపం చేస్తున్నారంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మనం పాటించాలి. ఒకవేళ పాటించకపోతే పాపం చేసిన వారం అవుతాం. దేవుడు చెప్తున్న మాట, ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాట్లాడవద్దు. అలా చేస్తే మీ ప్రార్థన ఆలకిస్తారని అనుకోవద్దు. ఇంత గొప్ప లేఖన భాగాలు, ఇంత గొప్ప సత్యాలు, ఇంత గొప్ప ఆజ్ఞలు నమ్ముకున్న తర్వాత ఏం చేయాలో కొన్నిసార్లు కొన్ని దగ్గర మనం వెళ్ళిన తర్వాత ఏం పని చేయాలో మనకు తెలియదు. కొన్నిసార్లు ఒక రూట్కి వెళ్తున్నప్పుడు ఎటు వెళ్ళాలో మనకు తెలియదు, ఎంతో గందరగోళంగా ఉంటుంది. కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే గందరగోళం ఉండదు, తికమక ఉండదు, కన్ఫ్యూజన్ ఏముండదు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏం చెయ్యాలో దేవుడు ఆనాడు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు. ఆయన చెప్పిన మాటలను మనకు అర్థమయ్యే భాషలో, ఏ భాషలో మాట్లాడుతుంటే ఆ భాషలో తర్జుమా చేయబడి మనకు అర్థమయ్యే రీతిలో దేవుని లేఖనాలు మన చేతిలో ఉంచారు. ఎందుకు ఈ ఉదయకాలమందు మనం ఈ మాటను పట్టుకొని దేవుణ్ణి స్తుతించాలి అంటే, ఆయన మనకు అనుగ్రహించిన ఇట్టి ఆజ్ఞలు, అర్థమయ్యే రీతిలో మనకు అనుగ్రహించిన ఆజ్ఞలు, మనం ప్రార్థన ఎలా చేయాలో మనకు వివరించిన ఇటు ఆజ్ఞలు, ప్రార్థన చేసేటప్పుడు ఏమేమి ఉండకూడదో మనకి జ్ఞాపకం చేసిన ఈ విధానాన్ని బట్టి ఈ ఉదయకాలమందు మనము దేవుణ్ణి స్తుతించబద్ధులమై ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్రం వందనములైనా. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక ఆజ్ఞలు మాకు దయచేశారు. అందులో ప్రార్థన చేసేటప్పుడు ఎలా మేము ఏ మాటలు ఉచ్చరించకూడదో ఎలా చేయాలో మీరు మాకు జ్ఞాపకం చేశారు. విస్తరించి మాట్లాడటం వల్ల మా ప్రార్థన ఆలకించబడుతుందని మేము తలస్తున్నాం. అలా కాదని మీరు మాకు జ్ఞాపకం చేశారు. అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచారు. మీకు స్తోత్రం వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.